Hi, welcome to day 3 class of sets. All are thinking that sets are too easy chapter, but it is wrong. Why it is wrong means too easy means too difficult. Too easy means too difficult. Why? We will discuss about this topic in next video. Okay. Now today we are going to discuss about types of sets. సమితుల రకాల గురించి మనం మాట్లాడుకుందాం. There are so many types are there. First of all, we taking empty set. What is empty set? శూన్య సమితి అంటే ఏమిటి? There is no elements in a set. It is called empty set or null set or void set. మూలకాలు లేనటువంటి సమితిని మనము శూన్య సమితిగా మనం చెప్పుకుంటాం. సెట్ యొక్క సింబల్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి పై ఆర్ సెట్ ఆఫ్ తో చూపిస్తాం. Let's take one example. A equals set of x such that x is a natural and 1 is less than x is less than 2. A is a set of element x. A lo x an element undi. What is x? X is a natural number. Okay, natural number means number of natural numbers are there 1, 2, 3, 4 infinity. But one condition is there. What is the condition? 1 is less than x is less than 2 means x is more than 1 and less than 2. x అనేది ఒకటి కంటే ఎక్కువ రెండు కంటే తక్కువ ఉన్నటువంటి సహజ సంఖ్య. మీరు అబ్జర్వ్ చేసుకుంటే సహజ సంఖ్యలు 1, 2, 3 రాస్తాం. 1, 2 మధ్యలో ఉన్నటువంటి సహజ సంఖ్య అంటూ ఉండదు. దెర్ ఈజ్ నో న్యాచురల్ నెంబర్ బిట్వీన్ 1 and 2. సో దెర్ ఈజ్ నో ఎక్స్. దెర్ ఈజ్ నో ఎక్స్ మీన్స్ దెర్ ఈజ్ నో ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ. ఏలో ఎటువంటి మూలకాలు లేవు. ఇట్ ఈస్ కాల్డ్ ఎంప్టీ సెట్. ఏని ఇక్కడ మనం శూన్య సంఖ్యగా మనం చెప్పుకుంటాం. ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి హిమాలయాల సమితి. తెలంగాణలో హిమాలయ పర్వతాలు ఉన్నాయా? మనకు లేవు. సో ఇట్ ఈస్ ఎ ఎంప్టీ సెట్. ఈ రకంగా మనము సింపుల్గా చెప్పుకోవచ్చు. ఎంప్టీ సెట్ మీన్స్ మూలకాలు లేనటువంటి దెర్ ఈజ్ నో ఎలిమెంట్స్. నోట్, ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తుంటారు చాలామంది విద్యార్థులు. ఏంటి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. పై అండ్ సెట్ ఆఫ్ 0 ఈ రెండింటిని కూడా ఒకటిగా ట్రీట్ చేసుకుంటారు. రెండు కూడా డిఫరెంట్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే పై అనే కాన్సెప్ట్ మీకు స్ట్రాంగ్గా వచ్చి ఉంటే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. పై మీన్స్ ఏమనుకున్నాం మనం? సెట్, ఎంప్టీ సెట్, దెర్ ఈజ్ నో ఎలిమెంట్స్ అనుకున్నాం. మరి ఇక్కడ సెట్ ఆఫ్ 0 తీసుకుని అబ్జర్వ్ చేసుకుంటే ఏముంది? సెట్ ఆఫ్ 0 అంటే ఏంటి? దెర్ ఈజ్ వన్ ఎలిమెంట్ ఈజ్ దేర్, ద ఎలిమెంట్ ఈజ్ 0. అక్కడ ఒక మూలకం ఉంది, అందులో అది ఏంటంటే 0 అనే మూలకం ఉంది కాబట్టి ఇది పై కాదు. సో పై అండ్ సెట్ ఆఫ్ 0 బోత్ ఆర్ డిఫరెంట్ సెట్స్. ఓకే, next we discuss about universal set and subset. Universal set, we cannot give a definition for universal set. We can say that meaning is that it is a big set. ఉన్న వాటిలో ఒక పెద్ద సమితిగా మనం చెప్పగలుగుతాం తప్ప దీన్ని నిర్వచించలేము, కరెక్ట్గా నిర్వచించలేనటువంటి వర్డ్ ఇది. యూనివర్సల్ సెట్ మీన్స్ విశ్వ సమితి, అన్నిటికంటే పెద్దది అని మీనింగ్ తీసుకోవచ్చు. ఇచ్చినటువంటి మీరు తీసుకున్నటువంటి ఏరియాను బట్టి యూనివర్సల్ సెట్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లాస్ రూమ్ ఒక సెట్గా తీసుకుంటే యువర్ క్లాస్ ఈజ్ ఎ సెట్, దెన్ యువర్ స్కూల్ ఈజ్ ఎ యూనివర్సల్ సెట్. మీ క్లాస్ రూమ్ సెట్గా తీసుకున్నప్పుడు మీ స్కూల్ అనేది యూనివర్సల్ సెట్గా అవుతుంది. ఇన్ కేస్ యూ టేక్ యువర్ హౌస్ ఈజ్ ఎ సెట్, దెన్ యువర్ విలేజ్ ఈజ్ ఏ యూనివర్సల్ సెట్. యువర్ విలేజ్ ఈజ్ ఎ సెట్, యువర్ మండల్ ఈజ్ ఏ యూనివర్సల్ సెట్. అంటే అన్నిటికంటే పెద్దది అనే భావన తీసుకోండి. The biggest boss is the set. Okay, now what about subset? Subset means upasamiti. What is upasamiti ane తీసుకుందాం. ఉపసమితి అంటే ఏంటో చూద్దాం. Let's take one example. A equals set of 1, 2, 3. How many sets can you form by taking as many as elements you wish from set A? ఈ సెట్ A లో నుండి ఎలిమెంట్స్ తీసుకొని how many sets you can form? ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్తోన మూలకాలతోన మీరు ఎన్ని రకాలైనటువంటి సెట్స్ రాయగలుగుతారు? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో ఉన్నటువంటి మూలకాలను తీసుకోండి, ఎలిమెంట్స్ 1, 2, 3, 1, 2, 3. ఈ ఎలిమెంట్స్తో మీరు ఎన్ని రకాలైనటువంటి సెట్స్ రాయగలుగుతారు? ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, నేను చెప్తున్నా. సెట్ ఆఫ్ 1 రాసుకోవచ్చు, ఒకటి సింగిల్ ఎలిమెంట్ తీసుకొని, లేదా సెట్ ఆఫ్ 2 ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ తీసుకోవచ్చు, లేదా సెట్ ఆఫ్ 1, 2 రెండు ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. అలా ఎన్ని రాయగలుగుతాం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే లుక్ హియర్. Now set of 1, set of 2, set of 3,
set of 1 2, set of 2 3, set of 1 3 and set of 1 2 3. These are all called subsets of A. ఇవన్నిటిని కూడా మనము ఏకు ఉపసమితులుగా చెప్పుకుంటాం. ఏకు ఉపసమితులుగా చెప్పుకుంటాం. వాట్ ఈస్ సబ్సెట్ మీన్స్ ఉపసమితి అంటే ఏంటంటే ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఆర్ ప్రజెంట్ ఇన్ బి, దెన్ వి కాల్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి. వి రైట్ ఏ సబ్సెట్ బి. ఇక్కడ సబ్సెట్ సింబల్ ఏముంటుంది? యూని స్లీపింగ్ మోడ్లో పెట్టాం. యూ స్లీపింగ్ మోడ్లో ఉన్నప్పుడు సబ్సెట్ రూపంలో తీసుకుంటాం. ఓకే, సబ్సెట్ సింబల్ ఏంటంటే యూ అనేది స్లీపింగ్ మోడ్లో ఉన్నట్లుగా తీసుకుంటాం. ఇది సబ్సెట్ సింబల్. సబ్సెట్కు మీకు సింపుల్గా ఉపసమితి అంటే ఏంటంటే ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉంటే, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉంటే దెన్ వి సే ఏ ఈజ్ సబ్సెట్ టు బి. ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వ్ చేయండి. అంటే బీలో ఇక్కడ జస్ట్ కొంచెం డెప్త్గా ఆలోచించండి. బీలో లేనటువంటి ఎలిమెంట్ ఏది కూడా ఏలో ఉండదు. బీలో లేనటువంటి ఎలిమెంట్ ఏది కూడా ఏలో ఉండదు అని మీనింగ్. అంతేనా? కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బీలో ఉంది అంటే మీనింగ్ ఏంటి? బీలో లేనిది ఏలో ఉండదు అని మీనింగ్. ఓకే, మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని పై సెట్ తీసుకోండి. పై ఈజ్ సబ్సెట్ టు ఏ ఆర్ నాట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. పై ఈజ్ సబ్సెట్ టు ఏ ఆర్ నాట్ అబ్జర్వ్ చేసుకుంటే పైలో ఉన్న ప్రతి మూలకం ఏలో ఉండాలి అనేది కండిషన్. బట్ మనం ఇంకో కండిషన్ ఏం మాట్లాడుకున్నాం? ఏలో లేనటువంటి ఎలిమెంట్ ఏది కూడా పైలో ఉండకూడదు. ఏలో లేనటువంటి మూలకము పైలో ఉంటే ఇట్ ఈస్ నాట్ సబ్సెట్ అని రాసుకుంటాం. బట్ ఏలో లేనటువంటి మూలకాలు ఏదన్నా పైలో ఉన్నాయా అబ్జర్వ్ చేసుకుంటే దెర్ ఇస్ నో. సో అక్కడ ఎటువంటి ఎలిమెంట్స్ లేవు అంటే అర్థమండి ఏలో లేనటువంటి ఏ మూలకం కూడా పైలో లేదు కాబట్టి పై అనేది ఏకి ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. సో పై ఈజ్ సబ్సెట్ టు ఏ. పై ఈజ్ సబ్సెట్ టు ఏ అంటే పై ఈజ్ సబ్సెట్ నాట్ ఓన్లీ ఏ, ఇట్ ఈస్ సబ్సెట్ టు ఆల్ సెట్స్. పై అనేది ఏ ఒకదానికే కాదు అన్ని సమితులకు కూడా ఉపసమితి అవుతుంది. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో కండిషన్ తీసుకుంటే ఏ సబ్సెట్ ఏ అవుతుందా? లెట్స్ అబ్జర్వ్ ఏ సబ్సెట్ ఏ. ఎస్, ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. హౌ మెనీ సబ్సెట్స్ కెన్ వి రైట్ ఫర్ ద గివెన్ సెట్? ఇచ్చినటువంటి సమితికి ఎన్ని ఉపసమితులు మనం రాయగలుగుతాం అనే దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఫర్ ఆబ్జెక్టివ్ ఆర్ 1 mark or competitive exams. Let's take first of all pi set. Pi means empty set. How many subsets can we write to pi? Only pi. Next, take one element set. A equals set of 1. A equals set of 1 తీసుకుందాం. చూడండి దీనికి ఎన్ని సబ్సెట్స్ రాయగలుగుతాం? pi. First of all pi. Let's write pi. Next, set of 1. Only 2 subsets. That's 2. Next, let's take 2 element set. B equals set of 1 2. Let's take B equals set of 1 2. Then subsets చూడండి ఇక్కడ pi. Next, set of 1. Next, set of 2. Next, set of 1 2. So how many subsets are there? 4 equal 4. Next, take C equal set of 1 2 3. C equal to set of 1 2 3. Let's write the subsets pi. Set of 1, set of 2, set of 3, set of 1 2, set of 2 3, set of 3 1, set of 1 2 3. So count it, 8. So 8 subsets are there. Now D equal taking 4 elements 1 2 3 4. D కి గల ఉపసమితులు ఎన్నో చెప్పగలుగుతారా? ఏం రాయకుండా మనం సబ్సెట్స్ రాయకుండా చెప్పగలుగుతాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఎలా చెప్పగలుగుతాం అనేది అబ్జర్వ్ చేయండి. పైన ఉన్నటువంటి దానికి ఈ ఎలిమెంట్స్కు ఇక్కడ ఉన్నటువంటి సబ్సెట్స్కు ఏమైనా లింక్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎనీ సెట్ అండ్ టు ద సబ్సెట్స్? ఎస్, దెర్ ఈజ్ ఎ రిలేషన్. ఏంటి ఆ రిలేషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ఇక్కడ ఎటువంటి ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే సబ్సెట్స్ తీసుకుంటే 0 ఉన్నప్పుడు 1 వచ్చింది, 1 ఉన్నప్పుడు 2 వచ్చింది, 2 ఉన్నప్పుడు 4 వచ్చింది, 3 ఉన్నప్పుడు 8 వచ్చింది. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, 2 పవర్గా రాసుకుంటే 1 ఏం రాసుకోవచ్చు? 2 power 0 దట్ ఈక్వల్ 2 power 0. 2ను 2 power 1, 4 ఈక్వల్ 2 square, 8 ఈక్వల్ 2 cube. లెట్స్ అబ్జర్వ్
2 పవర్ని అబ్జర్వ్ చేయండి. పవర్స్ ఇక్కడ 0 1 2 3. వాట్ ఆర్ దిస్? ది ఎలిమెంట్స్ ఇన్ ద సెట్స్. అంటే ఇచ్చినటువంటి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ సంఖ్య 2 పవర్గా రాసుకుంటే మనకు సబ్సెట్స్ ఎన్ని వస్తాయో తెలిసిపోతుంది. సో లెట్స్ రైట్ ఏ ఫార్ములా ఫర్ దిస్. ఇఫ్ n elements in a set, if there is elements in a set, let's the total subsets equal, let's write the total subsets equal to 2 power n. 2 power n గా రాసుకోవచ్చు. అంటే ఒక సెట్లో ఉన్నటువంటి మూలకాల సంఖ్య ఎంత ఉంటుందో దాన్నే 2 పవర్గా రాసుకుంటే మనకు అందులో దానికి రాయగలిగినటువంటి ఉపసమితుల సంఖ్య వస్తుంది. సో ఇక్కడ మనకు 4 ఉన్నాయి. సో 4 కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? మనం లెట్స్ టేక్ 4 మీన్స్ 2 power 4. 2 power 4 means 16. ఓకే, 16 సబ్సెట్స్ మనం రాయొచ్చు. ఓకే, రాసి చూడండి, చూద్దాం. 5. ఓకే, నెక్స్ట్ 1 3 సెట్ ఆఫ్ 2 4. నెక్స్ట్ సెట్ ఆఫ్ 3 4. ఓకే, 2 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 3 3 తీసుకున్నప్పుడు 1 సెట్ ఆఫ్ 1 2 3, సెట్ ఆఫ్ 1 3 4, సెట్ ఆఫ్ 1 2 4. Next set of 2 3 4. Next last set of 1 2 3 4. So how many are there? 16. Okay, ఈ రకంగా మనము ఈ సింపుల్ లాజికల్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకుంటే మనం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ చెప్పవచ్చు. ఓకే, p ఈక్వల్ సెట్ ఆఫ్ 1 5. లెట్స్ రైట్. నెక్స్ట్ వాట్ అబౌట్ q? q ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 25. లెట్స్ రైట్ q ఈక్వల్ 25 యొక్క ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు 1 5 25. సో సెట్ ఆఫ్ 1 5 25. నెక్స్ట్ వాట్ అబౌట్ r? r is the factors of 125. let's write set of 1 5 25 125. now you observe these 3 sets. which is the biggest set? r is the biggest set. okay, first one, p is subset to q. p subset q అవుతుంది అబ్జర్వ్ చేసుకుంటే. yes, it is right because p లో ఉన్నటువంటి 1 5 q లో ఆల్రెడీ ఉన్నాయి. సో ఇట్స్ రైట్. నెక్స్ట్ q subset r, it is right or wrong? it is also right because q is subset to r. next r subset p, it's wrong because r is a r have 4 elements 1 2 1 5 25 and 125, but p has only 2 elements 1 and 5. so it's not, it's wrong. okay, it's a false. next p subset r, yes, it's right. ఓకే, ఏబిసిడిలో మనకు ఉన్నటువంటి ఫాల్స్ ఏదన్నాడు కాబట్టి ఓన్లీ సి ఇస్ ద ఫాల్స్. రైట్. నెక్స్ట్ we discuss about the most important topic, Venn diagrams. The most important. Look here, he is the introducer of Venn diagrams. He is the John Venn. John Venn is a England mathematician. He was born on 4th August 1834 and he died on 4th April 1923 at the age of 88. Right. Venn diagram means the sets we can represent the sets in a map painting. He used the curved diagrams, mostly curved diagrams ఉపయోగిస్తాం. సో మోస్ట్లీ కర్వ్ డయాగ్రామ్స్ మీన్స్ ఓన్లీ సర్కిల్స్ ఆర్ ఓవెల్స్ మాత్రం ఉపయోగిస్తాం. సర్కిల్స్ ఆర్ ఓవెల్స్ వాటిని బేస్ చేసుకొని ఒక సెట్ని రిప్రజెంట్ చేస్తున్నాం, అంటే ప్రదర్శిస్తున్నాం, చూపిస్తున్నాం, పట రూపంలో చూపించడం. దాన్ని మనం ఇక్కడ వెన్ డయాగ్రామ్గా మాట్లాడుకుంటాం. వెన్ యూలర్ అని అనుకుంటాం లేదా వెన్ డయాగ్రామ్ మాట్లాడుకుంటాం. ఓకే, లెట్స్ టేక్ వన్ డయాగ్రామ్. ఇంకొక విషయం ఏంటంటే ఆల్ సెట్స్ రిప్రజెంటెడ్ ఇన్ కర్వ్స్ మీన్స్ సర్కిల్స్, బట్ ఓన్లీ యూనివర్సల్ సెట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ రెక్టాంగులర్ షేప్. ఒక విశ్వసమితిని మాత్రమే మనము దీర్ఘచతురస్రాకారంలో చూపిస్తాం. మిగతా అన్ని సమితులని మనం సర్కిల్ ఆర్ ఓవెల్స్లో చూపిస్తాం. ఓకే, ఇక్కడ కొన్ని అబ్జర్వ్ చేయండి మీ బుక్లో ఉన్నటువంటివి. లుక్ హియర్, ఇక్కడ రెండు ఉన్నాయి సెట్స్. ఏంటి, ఇక్కడ లోపల ఏ అనే ఒక సెట్ ఉంది. అట్ ద సేమ్ టైం అవుట్ సైడ్ ఉన్నటువంటి రెక్టాంగులర్ మ్యూ, ఇక్కడ మ్యూ అని ఇచ్చాడు, అబ్జర్వ్ చేయండి ఇక్కడ మ్యూ. రైట్, మ్యూ మీన్స్ ఈ అవుట్ సైడ్ సెట్. అవుట్ సైడ్ మ్యూ మీన్స్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ని మనం మ్యూతో చూపిస్తాం. ఏ ఇది ఈ సర్కిల్ ఏదైతుందో ఇది ఏ. ఈ ఏరియా మొత్తం కూడా ఏగా ట్రీట్ చేసుకున్నాం. ఈ టోటల్ ఏరియా వచ్చేసరికి మనకు మ్యూ. మరి
ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2, 4, 6, 10, 8. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ వే టు రైట్ అని మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. సెట్ అంటే ఏంటి, ఎలా సెట్ అంటే ఏంటి, వాట్ ఈస్ సెట్ అంటే ఏమనుకున్నాం మనం, సెట్లో ఉన్నటువంటి రూల్స్ ఏంటి, దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఎ సీక్వెన్స్ అనుకున్నాం. వెన్ వీ రైటింగ్ సెట్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్ సీక్వెన్స్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏ సెట్లో ఎక్కడ 2 రాయాలి, ఎక్కడ 4 రాయాలి, ఎక్కడ 6 రాయాలి, ఎక్కడ 8 రాయాలి, ఎక్కడ 10 రాయాలి అనేది ఏమీ ఉండదు, నీ ఇష్టం. ఎక్కడైనా ఈ ప్లేస్ మొత్తం కూడా ఏ, సో అక్కడ ఎక్కడైనా నో ప్రాబ్లం. అంటే మీ క్లాస్ రూమ్లో నీవు ఒకే ప్లేస్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా కూర్చోవచ్చు. అలాగా ఇక్కడ కూడా ఎక్కడైనా కూడా ఈ ప్లేస్ మొత్తం లోపల మనం ఎక్కడైనా కూడా ఈ నెంబర్స్ని ఎలిమెంట్స్ని మనం చూపించవచ్చు. ఓకే, ఏ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మీకు ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే ఏ ఈక్వల్ లెట్స్ రైట్ 2, 4, 6, 8, 10. ఓకే, 2, 4, 6, 8, 10. నెక్స్ట్ వాట్ అబౌట్ మ్యూ సెట్ చూడండి. ఈ మ్యూలోని ఏ ఉంటుంది, ఏ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద మ్యూ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బిగ్ సెట్, బిగ్ బాస్ అనుకున్నాం. మ్యూ ఈజ్ ద బిగ్ బాస్, ఇక్కడ ఉన్న దానికి బిగ్ బాస్ మ్యూ. మరి ఈ మ్యూ ఈక్వల్ రాసుకుందాం. మ్యూ ఈక్వల్ సెట్ ఆఫ్, మ్యూలో ఏమున్నాయంటే ఏమొస్తుంది చూడండి, ఓన్లీ 5, 1, 5, 9, 3, 7 కాదు, ఈ టోటల్ కూడా మ్యూలో ఉన్నాయి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, మ్యూలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా రాస్తున్నాం. సో లెట్స్ రైట్ మ్యూ ఈక్వల్ సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ ద పిక్చర్. ఇక్కడ కొంచెం ప్రింట్ మిస్టేక్ వల్ల ఏ అనేది కింద పడ్డది. ఇక్కడ ఉన్నటువంటి సెట్ ఏ, ఈ సెట్ బి, ఇది మ్యూ. అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకు 3 సెట్స్ ఉన్నాయి. ఒకటి ఏ సెట్, రెండవది బి సెట్, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ద బిగ్ బాస్. సో ఏంటి, మ్యూ సెట్. మరి ఇక్కడ ఏ సెట్లో ఏమున్నాయి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ సెట్ యొక్క ఏరియా అబ్జర్వ్ చేసుకుంటే ఇగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏ సెట్ ఏరియా, ఈ టోటల్ ఏరియా ఏ సెట్ అనుకున్నప్పుడు ఏలో ఉన్నాయి అబ్జర్వ్ చేసుకోండి. ఏబిసి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో లెట్స్ రైట్ ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ ఏబిసి. ఓకే, నెక్స్ట్ వాట్ అబౌట్ బి సెట్. బి సెట్ ఏరియా అబ్జర్వ్ చేయండి. బి సెట్ యొక్క ఏరియా 2 మిక్స్ అయినాయి, అంటే ఒక ప్లేస్లో 2 కలిసి ఉన్నాయి ఏరియాస్, ఇద్దరికి షేర్ ఉంది. అక్కడ ఉన్న ఏరియా ప్లేస్ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఏరియా ఇద్దరికి షేర్ ఉంది, అంటే అటు ఏకు ఉంది, ఇటు బీకు ఉంది. ఓకే, ఇప్పుడు బి యొక్క సెట్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటే బి యొక్క ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని తీసుకుంటాం. బి ఏరియా చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇగో ఈ టోటల్ ఏరియా బి ఏరియా. సో ఈ బి ఏరియాలో ఉన్నటువంటి అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఉన్న ఎలిమెంట్స్ చూడండి, సి ఏలో వచ్చింది ఆల్రెడీ, బట్ ఇక్కడ బి సెట్లో కూడా ఉంది కాబట్టి బిలో రాస్తున్నాం. బి ఈక్వల్ సెట్ ఆఫ్ సిఈఎఫ్, బి ఈక్వల్ సెట్ ఆఫ్ సిఈఎఫ్. ఓకే, ఇంకా మ్యూ తీసుకున్నప్పుడు మ్యూ అంటే ఏంటి, టోటల్ ఎలిమెంట్స్, ఆల్ ఎలిమెంట్స్. అవుట్ సైడ్ ఏమైనా ఉన్నాయో చూడండి, అబ్జర్వ్ చేసుకుంటే అవుట్ సైడ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో లెట్స్ రైట్ మ్యూ ఈక్వల్ ఏంటి, ఏబిసిఈఎఫ్, ఏబిసిఈఎఫ్. ఓకే, రైట్. నెక్స్ట్ లుక్ ద పిక్చర్. హియర్ ఆల్సో 3 sets ఆర్ దేర్. అబ్జర్వ్ దట్ ఇక్కడ లోపల ఒక పిక్చర్ ఉంది, ఇన్సైడ్ బి, అవుట్ సైడ్ ఒక పిక్చర్ ఏ, ఇంకా బిగ్ బాస్ మ్యూ ఉన్నాడు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు లోపల ఉన్న సెట్, అవుట్ సైడ్ ఉన్న సెట్ అండ్ 3 sets కదా. ఫస్ట్ ఏ సెట్ రాసుకుందాం. ఏ ఈక్వల్ ఏ అబ్జర్వ్ చేసుకోండి, ఏ ఏరియా ఎంతవరకు ఉంది అబ్జర్వ్ చేసుకుంటే ఈ టోటల్ ఏరియా ఏ, ఈ టోటల్ ఏరియా ఏ. సో ఏలో ఏమున్నాయి చూడండి, 2, 8, 10, 6, 4. లెట్స్ రైట్ సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10. 2, 4, 6, 8, 10. ఓకే, నెక్స్ట్ బి ఈక్వల్ సెట్ ఆఫ్, బిలో అబ్జర్వ్ చేసుకోండి, బి తీసుకుంటే బి ఇక్కడ ఇగో ఈ స్మాల్ ఏరియా, అంటే ఏ అనేది ఒక పెద్ద రాజ్యంగా తీసుకుంటే అందులో ఒక చిన్న సామంత రాజ్యం బిగా చెప్పుకోవచ్చు. సో బి ఈక్వల్ సెట్ ఆఫ్ ఏమన్నా చూడండి, అబ్జర్వ్ చేసుకుంటే 4 and 6, ఓన్లీ 4 and 6. సో బి ఈక్వల్ సెట్ ఆఫ్ 4, 6. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటి, బి ఈజ్ సబ్సెట్ టు ఏ, బి ఈజ్ సబ్సెట్ టు ఏ. ఓకే, అర్థమవుతుందా, బి అనేది ఏకు ఉపసమితి కాబట్టి ఎప్పుడే కానీ సబ్సెట్ని ఎలా చూపిస్తామంటే ఇన్సైడ్లో చూపించాలి. దేనికైతే సబ్సెటో ఆ సబ్సెట్లో
లోపల చూపించాల్సి ఉంది వెన్ డయాగ్రామ్ రాసేటప్పుడు. ఓకే, దాని గురించి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మ్యూ ఈక్వల్ చూడండి, అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ సెట్ ఆఫ్ 1 ఇక టోటల్ ఎలిమెంట్స్ ఆల్ ఎలిమెంట్స్ కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10